రీల్స్ తో రచ్చ, పనులతో పెచ్చ, అదర్రగొట్టేసావు మచ్చ అనిపించేటి వీడియో మీ ముంగటికి వచ్చేసింది. ఇంకా ఎప్పట్లానే వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. ఈసారి కొడితే బొక్కలో పడాల్సిందే. బొక్కలో ఏమో గాని బొక్క పడింది. షాపింగ్ చేయరా అంటే స్టంట్లు వేస్తున్నాడు. ఇప్పుడు బిల్లు కట్టరా బోసడికే. ఇంట్లో ఎవరూ లేనప్పుడు కుదురుకొండమంటే ఎలా కుదురుద్ది? ఇలా స్టంట్లు వేయాలి, ఇదిగో ఇలా నడువు ఎరగొట్టుకోవాలి. మీరందరూ పిల్లలరా, అలా గురి పెట్టి వదిలితే అంటే ఎలా కొట్టాలని తెలియక వాళ్ళందరూ బోర్డు కొట్టారులేండి. ఎక్సైట్మెంట్ అందరం ఎక్కేస్తే ఇలానే ఉంటది. ధ్యాస ఫోన్ పైనే కాదు, చుట్టూ ఉండాలి. ఏంటంటే అన్న, బాల్ నేలకేసి కొట్టి కోకు బాటిల్ ఎగరేసి పడతా. బాబట్టావన్నా, నాన్సెక్ ని నాజుగ్గా తిప్పి బుర్ర పోగొట్టేస్తా అని బుర్ర బద్దల కొట్టుకున్నాడు. ఎప్పుడైనా మోయగలిగినంతే మోయాలి, మితి మీరితే మూల కూర్చుని ఆడవడమే. చక్కగా ప్రిపేర్ చేసి తిందామని ఎగ్జైట్ అయ్యేలోపు సల్లార్ చేశాడు. ఏది చేసినా స్టైల్ ఉండాలరా, నా స్వాగ్తో సావగొట్టేస్తా అని పగలగొట్టేసుకున్నాడు పిల్లోడు. సరిపోయింది. ఆగరా, ఈ వీడియోతో 1 మిలియన్ వ్యూస్ వచ్చేయాలి. కొందరి బుద్ధి బలం ఎలా ఉంటదంటే, వాళ్ళ బుర్ర పనితీరు చూస్తే మన బుర్ర బొంబాటైపోద్ది. అలాంటి ఓ భారీ బడా బుర్రనే ఇక్కడ చూడండి. అబ్బాయి బాండం స్కూటీలో పట్టించాలని తెగ ట్రై చేస్తున్నాడు గాని అది పట్టట్లా. పాపం ఎంత ట్రై చేసినా సీట్ అడ్డొచ్చేస్తుంది. మరింక బాబు బుర్రకి పని చెప్పి దీనికి సొల్యూషన్ ఏం చేశాడు చూడండి. ఏమిరా ఇదరే, ఏదేమైనా తెలివైనడు కదా. ఆహా అక్క చూడండి, పాపం రోడ్డు మీద తోలితే మజా రావట్లేదు అనుకుంటా. ఏంది బస్సులో మనుషులే ట్రావెల్ చేయాలా ఏంది? నా గుర్రాన్ని కూడా ఎక్కిస్తా, ఎవడాపుతాడో చూస్తా. ఆహా, వేడివేడిగా భుజించేద్దాం. అంటే అది అలవాట్లో పొరపాటు. ఎవడి తేటకి ఆడి తెక్కే తీరుద్ది అనే దానికి నిదర్శనం. ఎప్పుడు బయట చూసి అంచనా వేయకూడదు, లోపలేముందో ఎవడికెరుక. ఆ బొక్కలోది ఉండేది ఉంటది, పోయేది పోతుంది. మనం మాత్రం ఆగేది లేదు, ఎక్కడా తగ్గేది లేదు. ఆ ప్లేస్ నాదిరా నాదిరా ఆ ప్లేస్ అది ఎంత ఉందనక్క, దాని మీద నీ ప్రతాపం. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం, అందులో ఒక ముఠా అయితే అదో రకం. ఇదిగో ఇదే అదో రకం బ్యాచ్. వారి మీ స్టైల్ చల్లకుండా అది జుట్టా చెల్లి కట్టారా, దాని మీద యుద్ధం చేస్తున్నారు కదరా. ఇవన్నీ దేనికి అనుకుంటున్నారు? సోషల్ మీడియాలో పోస్ట్ కోసం. ఈడి చూడండి, అటు తిప్పి ఇటు తిప్పి ఏదో డిజైన్లు గీసేసి అలా పైకి వెళ్తే ఓ ప్లే గ్రౌండ్ మిగిల్చేశారు. రే ఏంట్రా ఇది? ఎగిరి దూకితే అది మాత్రం ఎంతసేపు రాగుద్దిరా. అడ్డంగా పడుకోబెట్టింది. బాలు బాస్కెట్ లో వేయరా అంటే బలుబులు బలకొట్టే పంచాయతీ పెట్టిండు పిల్లగాడు. తీరిగ్గా తెల్లమొహం వేసుకుని తిరగలబడడం అంటే ఇదే. ఇలాంటి గొప్ప గొప్ప పనిమంతుల్ని ఏరుకొచ్చి పనిలో పెట్టుకోవడం ఏంటంటే, పనిని తీసుకెళ్లి గంగలో కలపడం అన్నట్టు. నేనే తెలివైనోడిని, తెలివితో థ్రిల్ని పెంచేస్తా అన్నంతసేపు బట్టల సర్వం శాంతం చేయడానికి. బొక్కబోర్లా నేను పడడమే కాదు, నాతో పాటు నలుగురిని పడేస్తా. అన్ని ఒకేసారి చేయాలి, మల్టీ టాస్కింగ్ లో మాస్టర్ అయిపోవాలి అనుకుంటే ఎలా? ఆ పక్కన పెట్టి పూర్తిగా తీసుకుని అప్పుడు పోవచ్చుగా. ఇప్పుడు చూడు, ఈ మధ్య కొంతమంది ప్రతిరోజు ఫీవర్ లోనే బ్రతికేస్తున్నారు. అదే సోషల్ మీడియా ఫీవర్. మరి వీడియో వైరల్ చేయడం కోసం వీళ్ళు చేసే పనులు చూస్తే బాబు పిచ్చ బాగా ముదిరిపోయిందిరా మీకా అనాల్సిందే. అలాంటి ఓ పిచ్చ పుచ్చకాయే ఇక్కడీడు. ఏదో క్రియేటివ్ గా చేసేద్దామని ఫోన్ ధర్మాకోల్ షీట్ పైన పెట్టి అవతల వదిలి యువతలకి వచ్చి చూస్తే షీట్ వచ్చింది గాని ఫోన్ పాయే. ఎరా బాబు, సరదా తీరిందా? తిన్నదరక్క చేసే పనులు ఇవన్నీను. కుదురుగుండు అస్సలు మన వల్ల కాదు భయ్యా. కెలక్కుండా ఉండలేనని ఫోన్ కూడా గంగలో కలిపేశాడు. ఇలానే ఉంటదా మరి దోల ఎక్కువైతే? స్టంట్లు వేయచ్చు గాని ఎక్కడ పడితే అక్కడేస్తే ఇలానే మడతడిపోద్ది. కుదురు బాగా ఎక్కువైపోయిన కోతి కుర్రాడీడు. కుదురుగా నుంచోవచ్చుగా. నాకు కాలాగదు అని ఎక్కి కూర్చున్నాడు, కాలెర కొట్టుకున్నాడు. తిప్పుడు మరీ ఎక్కువైపోతే తిరగలు పడడమే. ఎవడు తీసుకున్న గోతిలో ఆడే పడతాడన్నట్టు గుండెలతర కొట్టి గుండు బాల కొట్టుకున్నాడు. ఇక్కడ ఈ లేడీ వీళ్ళకి డబ్బులిచ్చి ఏం చేస్తుందో చూడండి. ఈ లెక్కకి అసలైన లెక్క చూశాక మన లెక్క మారిపోద్ది. ఇది మరీ దారుణం రే. అంటే ఇది అవతల నుండి యువతలకి దిగడానికి లిచ్చినేసినందుకు రేట్ అనమాట. బాగుందయా వ్యాపారం సుబ్బారావా. దీన్ని రోజు ఎలా అయినా ఎండ్ చేయాలి. సచ్చింద్ర ఇది నా చేతుల్లో. కర్మ కాకపోతే బుద్ధున్నోడు ఎవడైనా టీవీని ఇలా బద్దలు కొడతాడా? పాపం బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. నా స్టైలే వేరు, నా రూటే వేరు. జుయ్ డమాల్. వర్క్ నేను చేస్తా వర్క్. ఉరక్కండి, నేను చేస్తా వర్క్. సారు గారు పనిలో ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడంటే ఎదురుగా అద్దం ఉన్నదే మర్చిపోయాడు. నెంబర్ 1 టెక్నిక్ తో నెంబర్ 1 వీడియో తీస్తా అని ఉన్నదాన్ని ఊరికి పంపించేశాడు. సూపర్. అది అలాగే చెయ్యి, లాగు ఇంకా లాగు, ఫ్యాట్. పని చేత కాదన్నప్పుడు, పని అవదనుకున్నప్పుడు పనిముట్టితో పని కానివ్వాలా. అట్ట కాదని అదే పనిగా యుద్ధం చేస్తే ఆఖరికి ఆగం అవ్వాల్సిందే. ఇలా గజబ్ బేజతి.
వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే సూపర్ కామెడీ అని కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. కార్ ఆపి మరీ రీల్స్ చేస్తున్న ఈ పిల్లకి భారీ షాక్. నువ్వు పక్కకు పోవా, నేనేస్తా. ఎక్కడి నుండి వచ్చాడో గానీ మాలవ్ జలకిచ్చాడు. ఇక్కడ ఆటల పోటీలు నడుస్తున్నాయి. మరి వేళ్ల కోర్టు చుట్టూ చూస్తే జనాలెవరూ లేరు. ఎక్కడ చూస్తే ఏందిరా ఎంత గుంపు అంటే ఇది మళ్ళా మ్యాటరు. ఆటగాళ్ళు గాని ఆటగాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ ఈ అక్క పక్షిని చేతి మీద పట్టుకుని చక్కగా ఫోటోషూట్ కి రెడీ అయింది. ఇంకది కూడా ఉన్నంతసేపు ఉంది గాని ఇంకెంతసేపే పోవే పక్కకి అని ఒక్కసారిగా ఎగబడింది. పిల్లని పరుగులు ఎత్తించేసింది పాపం. ఇక్కడ ఈ బాండు బాబు చూడండి, దొరికిందిరా ఛాన్స్ అన్నట్టు డైరెక్ట్ గా దుంపుకుని అదే పనిగా బొక్కేస్తున్నాడు. ఇంకదే ఊపులో చేతిలో ఉన్న మట్టి గడ్డ కూడా నోట్లో పెట్టేశాడు. ఆరాటం ఎక్కువైపోయింది. మరి ఏం చెప్తాడు? ఎవరో ఏదో చేసేస్తున్నారని మనం కూడా ఎగబడి ఎగిరేయకూడదు. సంయమనంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. అది జర్రన తిరిగింది కదా అని నువ్వు కూడా స్టంట్ వేస్తే ఇలానే ఉంటది. ఇక్కడ ఈ అన్న చూడండి, అలా ఇలా కాదు, తన స్టైల్ తో సల్లటి సోడాని సిందించేస్తున్నాడు. మూత తీసి తీయడం కాదు, బొక్కెట్టేసి బురుజు లేపేస్తున్నాడు. భయ్యా నువ్వు కేక మళ్ళోసారి అనేలోపు మొత్తం ఖతం చేసేసాడు. నాశనం. సినిమాలు బాగా చూసి చూసి ఇంకా ఫ్యాంటసీ వరల్డ్ కి అలవాటు పడిన వాళ్ళకి ఇంకా ఈ వరల్డ్ ఏం నచ్చుద్ది. అందుకే ఇక్కడ ఈ మహానుభావుడు చూడండి, ఊహల్లో ఫ్యాంటసీ కాదు, డైరెక్ట్ గా రియాలిటీలోకి తీసుకొచ్చేసాడు. తన రోబో కారుతో నోరు తెరిసేలా చేశాడు. ఈయన చూడండి, కుదురుకున్న దాన్ని కెలిగేస్తున్నాడు. దాన్ని దారుణంగా విసిగించేస్తున్నాడు. అది మాత్రం ఎంతసేపు ఊరుకుంటది? చూసింది చెంప చెల్లు మనిపించింది. పోరా పక్కకి అన్నట్టు. భయపెట్టి బెంబేలెత్తించి బొందబెట్టేయడంలో దోస్తుల తర్వాతే ఎవరైనా. పోయించేశాడంతే. కాలు జారి కరుక్కున జారబడ్డాడు. అయితే ఈయన పడినప్పుడు కూడా అన్ని దెబ్బలు తగులుండవు గాని సాయం చేద్దామని హడావిడిగా వచ్చి శూన్యం చేసేశారు. ఒకవేళ మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే సరదాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి ఎలా అయినా కొడతా అని ఎర్రగా చించేసుకుని ప్రాక్టీస్ పగలబొడిసేసి తీరా టైం వచ్చేసరికి ఎవడి క్రియేటివిటీ ఆడితే బాసు. ఇక్కడ ఎలా తయారయ్యారంటే వాళ్ళ ఎడిటింగ్ స్కిల్స్ తో మన మైండ్ ని మడతట్టి మొగ్గలేపించేస్తున్నారు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆగం బాబాయినే ఇక్కడ చూడండి. రే ఇది మరీ టూ మచ్ రే. ఎవడైనా ఆపండ్రా వీళ్ళని. I am under the water. Please help me. Here too much raining. రోజులో సగం సేపు గడిపేది చేతిలో సెల్లు పెట్టుకునే. మరి మొబైల్ వాడడంలో ఇంకా కంఫర్ట్ కావాలని మొబైల్ హోల్డర్లు వాడుతుంటారు. అయితే ఇక్కడ ఈ బాబు ట్రావెల్ చేసేటప్పుడు కంఫర్ట్ గా వీడియోలు చూసేదానికి ఏం ప్లాన్ చేశాడు చూడండి. ఇదేం మాస్టర్ రే. చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిన్న రిమోట్ కార్లు, మరి పెద్ద పిల్లలు ఆడుకోవడానికి పెద్ద రిమోట్ కార్లు ఉండాలి కదా. అందుకే ఇక్కడ ఈ జింగ్ జంగ్ కుర్రాడు తన రిమోట్ కార్ తయారు చేసేసుకున్నాడు. ఆహా ఏం ఆలోచన రానిది. సూపర్. దారుణం, దరిద్రానికే దారుణం. దారుణమైన దరిద్రం ఇది. మరీ ఈ రేంజ్ గుంతలు ఉంటాయని ఎవరు మాత్రం ఊహిస్తారు? కొన్నిసార్లు మనం ఏం చేయనవసరంలా, అన్ని వాటంతట అవే అయిపోతుంటాయి. ఇదిగో ఇలా గోల్ కొట్టి అది వదిలే అని తిరిగేసింది. వెనక్కి చూస్తే ఆ పిల్ల పంపేసింది. దరిద్రం నెత్తి మీద ఉంటే మనం ఎంత కుదురుకున్నా మాడు పగులుద్ది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిగో ఇక్కడి బాబాయ్ దరిద్రమే దానికి ఎగ్జాంపుల్. అసలు ఆ డ్రైవర్ గాడిని అనాలా. మరాడు కావాలని చేశాడో తెలియక చేశాడో గాని సరదా తీర్చేశాడు. గొప్ప స్టెప్ చూపిస్తా, గుంపుతో క్లాప్స్ కొట్టిస్తా అని గుండు బగల కొట్టాడు. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.